హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న రైతు సోదరులు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు వచ్చేసి పత్తి చేనులో స్పిన్ని 3D కొట్టినటువంటి రైతు యొక్క పొలంలో అయితే మనం ఉన్నాము. సో ఇది ఏ విధంగా పనిచేసింది, ఇంతకుముందు ఎటువంటి ప్రాబ్లం ఉంటే రైతు మాటల్లో అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్కారం సార్, మీ పేరు? భిక్షం గారు. ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసేది పత్తి చేను? 2 ఎకరాలు. సో స్పిన్ని 3D ఎప్పుడు కొట్టారు, ఎన్ని ఎకరాలు కొట్టారు? స్పిన్ని 3D 2 ఎకరాలు కొట్టాను. 2 ఎకరాలు కొట్టారు. 2 ఎకరాలు కొట్టిన తర్వాత కొట్టక ముందు ప్రాబ్లం ఏముండే మీకు? కొట్టక ముందు విపరీతమైన దోమ, నల్లి బాగుండే. నల్లి దోమ బాగుండే. ఆకులు మొత్తం ఇట్లా నల్లగా మనం మంటకు అగడికి దగ్గర మలుచుకున్నట్టు మలుచుకున్నాయి, ఎర్రగా అయిపోయినాయి. ఎర్రగా మలుచుకుంటూ ఉండే. అంటే మన మిరప చేనులో నల్లి ఘోరంగా మొత్తం ఇట్లా అసలు ఆ మంట అగడికి ఆకు ఎట్లా మలుచుకుంటుందో అట్లా మలుచుకుంటూ ఉండే. ఓకే, అట్లాంటిది స్పిన్ని 3D కొట్టంగానే వారం 10 రోజుల్లో ఈ రిజల్ట్ చాలా బాగుంది. వర్షం పడుతున్నా కూడా ఇంత భూమిలో ఈ రాగట్లో ఇంత తేమ ఉన్నా కూడా పూత రాలకుండా చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇది స్ప్రే చేసిన తర్వాత ఇప్పుడు ఎర్రగా మాడిపోయింది ఆ కాకులు. ఈ స్ప్రే చేసిన తర్వాత ఎట్లా వచ్చేసింది మీకు? చాలా నీట్గా వచ్చేసింది. అంటే ఏమేమి వచ్చింది? చాలా గ్రోతింగ్ వచ్చింది. ఆకు ముడత లేకుండా ఉన్నది. అసలు ముడత ఉన్న ఆకు కూడా తేటగా అయిపోయింది. ఇగురుతో సహా ముదిరి ఉన్న ఆకు కూడా తేటగా అయింది. చాలా బాగా పనిచేసింది. పూత ఖాతా వచ్చిందా? పూత ఖాతా కూడా బ్రహ్మాండంగా వచ్చింది. సో ఫ్లవరింగ్ బాగా వచ్చింది, గ్రోతింగ్ కూడా నీట్గా ఉంది. చూడండి, విపరీతమైన గ్రోతింగ్ తో పాటు మనకు పూత ఖాతా అయితే చాలా బాగా వచ్చింది. సో ఇంతకుముందు మనకు ఏదైతే మాడిపోయిన ఆకులు ఉన్నాయో అవి కూడా మంచిగా రికవర్ అయ్యి నీట్గా వచ్చేసింది. అదేవిధంగా ముడత కూడా క్లియర్ అయిపోయింది. కాపు అయితే విపరీతంగా వచ్చిందండి. పూతకాత అయితే విపరీతంగా ఉంది. మనకు కొమ్మకి గూడలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో విపరీతమైన కాపు అయితే వచ్చింది. రైతు మాటలు తెలుసుకున్నాము. సో ఎలా చేసిందంటారు ఈ మందు? ఎలా పని చేసుకోవడానికి అంటే దానికి మనం చెప్పాల్సిన పని లేదు. మందు చేంజ్ చూస్తే సరిపోతుంది. బాగా పని చేసిందంట. చాలా బాగా పని. ఓకే, మళ్ళీ కొడతారా ఇది? మళ్ళీ పక్కా కొడతాను. ఇంకొక వారం రోజుల్లో పక్కా కొడతామని. ఎందుకంటే బాగా డ్యామేజ్ అయిన చేను కూడా ఇంత నీట్గా వచ్చింది. అది కూడా మంచి కాపుతో వచ్చింది. చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని మీ మాటలో తెలుసుకున్నాను. సో తోటి రైతులు స్ప్రే చేసుకోవచ్చు, అది పక్కా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. ఎందుకంటే మనం స్ప్రే చేసే మందు పనితనం మంచిగా ఉంటే తోటి రైతులు కూడా అది హెల్ప్ అవుతుంది. సో వాళ్ళకు కూడా మంచి దిగుబడి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఇది స్ప్రే చేసిన తర్వాత మీకు మంచి కాపు సెట్ అయిందా? పర్వాలేదు, మంచిగా సెట్ అయింది. సో ఈ విధంగా ఈ కాపు చూస్తుంటే ఇప్పుడు ఎకరానికి ఎన్ని క్వింటాలు కావచ్చు? ఇది కొట్టిన తర్వాత ఈ లెక్కన చూసుకుంటే ఎకరాకి 15 నుంచి 20 మధ్యలో వస్తుంది. 15 నుంచి 20 క్వింటాల మధ్యన వస్తుంది. సో గతంలో ఎంత వచ్చేది మీకు? అసలు 18 అట్లా వచ్చేది. 18 వచ్చేది. సో ఈ మందు స్ప్రే చేయడం ద్వారా మనకు కాపు అయితే బాగా సెట్ అయింది అంటారు. 15 నుంచి 20 క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం ఇచ్చారు. సో అన్నగారు వచ్చేసి టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని 3D అనే ప్రోడక్ట్ అయితే స్ప్రే చేశారు. చాలా బ్రహ్మాండమైన రిజల్ట్ అయితే చూశారు. రైతు మాటల్లో మనం విన్నాము. సో ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే మనకు నల్లి, పేనుబంక ఈ సమస్యకి ఏంటంటే చేను మొత్తము ఎర్రగా మాడిపోయి ముడుచుకోవడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. సో దాని తర్వాత టిల్లేజ్ ఆర్గానిక్ వారి స్పిన్ని 3D కొట్టడం ద్వారా ఏంటంటే ఏదైతే మనకు ముడుచుకున్న ఆకు కూడా మంచి తేటగా వచ్చింది, మంచి గ్రోతింగ్ వచ్చింది, సైడ్ కొమ్మలు బాగా వచ్చింది, పూత ఖాత విపరీతంగా ఉంది. సో ప్రధానంగా ఇప్పుడు వచ్చేసి ఎటువంటి దోమ కానీ, తెల్ల దోమ కానీ, పచ్చ దోమ కానీ, పేనుబంక కానీ, పురుగు సమస్య అనేది చూద్దామన్నా లేదు. అంత నీట్గా ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ వర్షంలో కూడా మనకు కాపు మంచిగా వచ్చింది. అదేవిధంగా వచ్చిన ప్రతి పూత పిందెగా మారుతుంది. కాయ అనేది రాలకుండా చాలా ఎక్సలెంట్ గా ఉంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేసుకోవచ్చు. ఈ వర్షంలో కూడా ఇంత పదంలో కూడా మనకు ఈ నల్లరేగడిలో కూడా మనకు కాయ ఈ గూడలు అయితే రాలకుండా వచ్చిన ప్రతి పూత అయితే కాయ అవుతుంది. తప్పకుండా ప్రతి ఒక్క రైతులు అయితే స్ప్రే చేయొచ్చు. థ్యాంక్ యూ అండి, మంచి సమాచారం అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ అన్న.